ఎవరో చెప్తారు తెలిసి తెలియని వాళ్ళు, ఏమండి ఇంట్లో శివుడి ఫోటో ఉండకూడదు, తీసుకెళ్లి పెట్టేయండి అని. శివాలయం ఒకటి తేరగా దొరుకుతుంది, తీసుకొచ్చి తెల్లవారేటప్పటికి శివాలయాల్లో పెట్టేస్తుంటారు. దాని గురించే భాగవతం మాట్లాడింది. అవి పిచ్చి పనులు. శివాలయానికి తీసుకొచ్చి శివుడి ఫోటో పెట్టేయడం ఏమిటి? నీకు మంగళం అక్కర్లేకపోతే, నీకు శ్రేయస్సు అక్కర్లేకపోతే, నీకు కళ్యాణం అక్కర్లేకపోతే, నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే నువ్వు శివుణ్ణి విడిచిపెట్టేసుకో, అభ్యంతరం ఏం లేదు. నీకు అశాంతి కావాలంటే, అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పచ్చు. శివుడు అంటేనే మంగళం. అందుకని పోతన గారు, వ్యాసుల వారు నిర్ద్వందంగా చెప్పారు, నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు, అమంగళం జరుగుతుందని చెప్పి అమ్మవారు దేహత్యాగం చేసింది. ఏమైంది? మొదలెట్టిన యాగం తుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయి. మనకి నేర్పింది భాగవతం. శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు, శివుడు వద్దని అనకు. శివుడు అంటేనే మంగళ స్వరూపము. ఆయన పేరు శంభు. శం అంటే సుఖము, భావయతి